కీర్తనలు 22వ అధ్యాయం 25, 26 వచనాలు మనం చదువుకుందాం. సామ్ 22, కీర్తన 22, 25, 26 వచనాలు. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. 26వ వచనం మళ్ళీ చదువుదాం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించుదురు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. వాగ్దానం ఏంటంటే యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించుదురు. దిస్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించుదురు. దేవుని ఎవరు స్తుతిస్తారు? లేదా మనము మన సంవత్సర వాగ్దానాన్ని మనం చూస్తే యెహోవాను ఉత్సాహధ్వని చేయము, బిగ్గరగా ఉత్సాహధ్వని చేయము అంటే అది కూడా ఒక స్తుతికి సంబంధించిందే. సో కాబట్టి ఈ నెల వాగ్దానం కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానంతో కనెక్ట్ అయినటువంటి వాగ్దానం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట సందేశం ఏంటంటే యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించుదురు. అంటే దేవుని వెతికేటువంటి వారి జీవితంలోనే దేవుని స్తుతించే లక్షణం అనేటువంటిది దేవుడు దయచేస్తాడు. స్తుతి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే ఏదో ఒక మేలు, ఒక ఆశీర్వాదం పొందిన తర్వాత. మరి ఎవరు దేవుని స్తుతిస్తారు అంటే ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించరంట. యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించుదురు. యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించుదురు. దేవుని బిడ్డలారా, ఈ 22వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన మొదటి వచనం చూస్తే దావీదు ఏ పరిస్థితిలో రాశాడో మనం చూస్తాం. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి. లార్డ్, వై హ్యావ్ యూ ఫర్సేకన్ మీ అంటే ఇక్కడ దేవుని ఎదుట తన బాధను వెళ్ళగక్కుతూ ఉంటున్నాడు. దావీదు ఈ కీర్తన రాసే సమయానికి నువ్వు ఎలా ఉన్నావు అంటే దావీదు యొక్క పరిస్థితి ఏంటంటే విడిచిపెట్టబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆల్రెడీ తల్లిదండ్రులు వదిలేశారు, ఆల్రెడీ తన స్నేహితులు తనకు దూరం అయిపోయారు, ఆల్రెడీ తన జీవితంలో తాను ఉండవలసిన స్థలానికి లేదా గొర్రెల మందకు దూరం అయిపోయాడు, తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, తాను ఉన్నటువంటి బెత్లెహేముకు దూరం అయిపోయాడు, ఎక్కడెక్కడో తిరుగుతుంటున్నాడు. ఆ సందర్భంలో అనిపించింది ఒంటరిగా తాను తిరుగుతూ ఉండగా అప్పుడు రాసుకుంటున్నాడు ఈ కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, అవుట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. దావీదు జీవితంలో ఒక నిరాశ, నిస్పృహ, ఎందుకో తాను ఒంటరివాడైపోయాడు, విడవబడినటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు అనేటువంటి తలంపుల మధ్య ఉంటూ ఉండగా బైబిల్లో మనం గమనిస్తాం. అప్పుడు ఈ కీర్తన రాశాడు. రెండవ అనుభవం ఏంటంటే 9వ వచనం చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. సో ఇక్కడ తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనమేమో నిరాశతో కూడినటువంటిది. 9వ వచనం దగ్గరకు వస్తున్నగానే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిరాశలో కూడా తన జీవితంలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవుడిని తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిరాశ, నిస్పృహకు అసలైనటువంటి మందు ఏంటి తెలుసా? దేవుడు నీ జీవితంలో గతంలో చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవడమే. దేవుని బిడ్డలారా, గతములో నీ దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకో. ఆయన నీ జీవితంలో ఏం చేసినాడో జ్ఞాపకం చేసుకుంటే అదే నిరాశకు, నిస్పృహకు అసలైనటువంటి మందుగా మనం గమనించగలం. అందుకే మొదటి 8 వచనాల్లో ఒక నిరాశ, ఒక వేదన, ఒక ఒంటరితనాన్ని అనుభవించాడు. 9వ వచనం అనుకుంటున్నాడు, ఈ ఒంటరితనంలో ఉంటే నా జీవితంలో నేను పైకి రాలేను, ఈ ఒంటరితనంలో నుంచి బయటికి రావాలంటే లెట్ మీ గో బ్యాక్ టు మై సిచ్యువేషన్స్, నా పరిస్థితుల్లోనికి వెళతాను. నా పరిస్థితుల్లో నేను ఎలాంటి వాడునంటే నా జీవితంలో నా తల్లి గర్భము నుంచే నీవు నన్ను కాపాడుతూ వచ్చావు కదా, నా తల్లి గర్భము దగ్గర నేను ఉన్నప్పటి నుంచి లేదా నేను బయటకు వచ్చినప్పటి నుంచి నా జీవితాల్లో నమ్మకం పుట్టించావు నువ్వు. దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ తల్లిని ఏ రకంగా గుర్తుపడుతుందండి? ఇదిగో ఇక్కడే దేవుడు అంటున్నాడు. దానికి జవాబు ఇక్కడే మనం చూస్తాం. ఈమె తన తల్లి, ఇతను తన తండ్రి అని బిడ్డకు ఎలాగా దేవుడు
ఇస్తాడు, లేదా ఒక బిడ్డ ఏ రకంగా గుర్తిస్తాడు అంటే, ఇదిగో ఆ బిడ్డకు ఆ తల్లికి మధ్య ఒక నమ్మికను క్రియేట్ చేసే దేవుడు ఉన్నాడు. నమ్మికను క్రియేట్ చేసే దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు ఎత్తుకున్నా బిడ్డ ఏడుస్తాడు. తల్లి ఎత్తుకునిందా వెంటనే కామైపోతాడు. ఏ రకంగా తెలుస్తుందండి? తల్లికి బిడ్డకు సంబంధాన్ని ఏర్పరిచిన దేవుడు. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, దేవా అప్పటి నుంచి నా జీవితంలో నీ కార్యాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా ఎందుకు జరగవు ప్రభా? ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు అలా స్తుతిస్తూ తన జీవితంలో దేవుని యొక్క ఘనమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు దావీదు చెప్పేటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. 26వ వచనం, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించుదురు. ఇక్కడ మొదటి వచనం ఏమన్నాడండి? నా దేవా నన్నెందుకు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించుదురు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించుదురు. దేవుని బిడ్డలారా, ఈ నెల దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వెదికే గుంపులో నీవు నేను ఉండాలి. వారి జీవితంలోనే దేవుని యొక్క కార్యాలను మనం గమనిస్తాం. ఒకవేళ మీకు అనిపించవచ్చు, దేవుని వెదకడం ఏంటండి? దేవుడు ఏమైనా తప్పిపోయాడా? దేవుడు ఏమైనా మిస్ అయిపోయాడా? దేవుడు ఏదైనా మన జీవితంలోంచి మాయమైపోయాడా? వెతకడం ఏంటి? ఆ మాటను మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీకింగ్ గాడ్, ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైండింగ్ గాడ్? దేవుని కనుక్కోవడం, దేవుని వెతకడం అంటే ఏంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం ధ్యానం చేయబోతున్నాం. నాకు అనిపించింది, యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించుదురు. మరి దేవుని ఎలా వెదకాలి? వెతికితే ఏమవుతుంది? దేవుని బిడ్డలారా, వెతకడం అనేటువంటిది ఏదో పోయినప్పుడు కదా వెతకడము. మరి అది దీవెన ఎలా అవుతుంది? అది వాగ్దానం ఎలా అవుతుంది? దేవుని బిడ్డలారా, బైబిల్ను ఒక యాంగిల్లో చూసినప్పుడు అది ఒక రకం కనబడుతుంది. దేవా ఇది వాగ్దానం అయితే ఇందులో ఏముంది అనే వాగ్దానం దిశలో దాన్ని చూస్తే ఖచ్చితంగా అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలం. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించుదురు. దేవుని వెదికేటువంటి వారు దేవుని స్తుతిస్తారు. మరి దేవుని వెదకడం అంటే ఏంటిది? దేవుని వెదికితే అది వాగ్దానం ఎలా అవుతుంది అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దానికి సమాధానాన్ని మనం చూడగలం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. తన్ను వెదకు వారికి ఏం చేస్తాడంట? ఫలము దయచేయువాడు కదా. తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు. దేవుని వెదకడం అంటే ఏంటి తెలుసా? దేవుని వెదకడం అంటే ఏదో తప్పిపోయాడు దేవుడు, దేవుని నేను మిస్ చేసుకున్నాను అనేటువంటి తలంపు కాదు. దేవుని బిడ్డలారా, దేవుని వెదకు వారికే ఫలం ఉంటుంది, వెదకని వారికి ఫలం ఉండదు. అందుకే అంటున్నాడు, యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించు. ఎందుకంటే వాళ్ళు దేవుని వెతుకుతుండగా వారికంటూ ఒక ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వారికంటూ ఒక ఫలం అనేటువంటిది ఏంటండి? ఒక వృక్షము దగ్గర మనం చూసేటువంటిది ఏంటి? ఫలాన్నే చూస్తాం. ఎంత పెద్ద చెట్టు అయినా దాని దగ్గర నుంచి మనం చూసేది ఫలమే కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో వెతకడం అంటే ఏంటి తెలుసా? ఫలాన్ని పొందడమే. మరి దేవుని బిడ్డలారా, దేవుని వెతకడం అంటే ఏంటిది? దేవుని వెతికితే ఫలం అనేటువంటిది వస్తుంది. మరి దేవుని వెతకడం అంటే ఏంటిది? దేవుడు ఎక్కడైనా మిస్ అయిపోయాడా? దేవుడు ఎక్కడైనా కోల్పోయినటువంటి వారంగా మనం ఉన్నామా? ఏంటి దేవుని వెతకడం అంటే ఏంటిది? ఉదాహరణకు మీ ఇంటిలో ఒక బంగారు గొలుసు కనపడలేదు మీకు. రెండవదిగా ఈ హెయిర్ పిన్ అనుకుందాం, లేదా ఏదో ఒక పిన్ను కనపడలేదు అనుకుందాం. దేనికోసం వెతుకుతాం మనం? బంగారం దానికోసమే వెతుకుతాం. ఎందుకు బంగారం దానికోసం వెతుకుతాం? వి గివ్ వాల్యూ ఫర్ దాట్. వెతకడం అనేటువంటిది ఏంటి తెలుసా? నీ జీవితంలో ఒక ప్రాధాన్యతను చూపిస్తుంది. అది ఖచ్చితంగా దేనికి నువ్వు ఇంకొకటి కూడా మిస్ అయిపోయింది, దాన్ని కూడా వెతకం మనం. ఎందుకు? దీనికి ప్రాధాన్యతనిస్తాం, బంగారము ప్రాధాన్యతనిస్తాం. అది పోతే పోని ఏమవుతుంది? దాని ద్వారా గుర్తింపే ఉండదు. కానీ బంగారం ఉంటే గుర్తింపు, బంగారం ఉంటే విలువ, బంగారం ఉంటే అది ఒక మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ వి సర్చ్ ఫర్ గోల్డ్. అది కూడా ఎక్కడైనా వెతుకుతామండి, ఎక్కడైనా వెతుకుతాం.
దేవుని బిడలారా, అది ఎలాంటి స్థలమైనా వి సర్చ్ ఫర్ ఇట్. ఎక్కడ ఉంది, ఒకవేళ మనకు కనపడలేదా, పొరక తీసుకొని మంచం కింద అక్కడ ఇక్కడ మూల మొత్తం వెతికి కావాలంటే లీవ్ పెట్టి వెతుకుతాం. ఎందుకు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వెతకడం అనేటువంటిది ఏంటి తెలుసా? ప్రాధాన్యతను సూచిస్తుంది. దేవుని వెతికేటువంటి వ్యక్తి అయితే యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్. దేవునికి నీవు ప్రాధాన్యతని ఇచ్చేటువంటి వ్యక్తివి. దేవుని బిడలారా, నీ జీవితంలో ఆదివారం అయింది, దేవునికి నువ్వు ఏ మాత్రం ప్రాధాన్యతనిస్తున్నావు? లేదా నీ జీవితంలో వాట్ ఈస్ ద ప్రయారిటీ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ప్రాధాన్యత క్రమంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? యెహోవాను వెదకువారు ఫలాన్ని పొందుతారు. వెతకడం అంటే ఏంటి? దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వడం. దేవుని బిడ్డలారా, ఉదయకాలాన్ని సోమవారం నుంచి శనివారం వరకు తల్లిదండ్రులకు ఒకటి ఉంటుంది. ఏంటి తెలుసా? ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు, స్కూల్కి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు, వాడు ఉదయాన్నే నిద్రలేస్తాడు, ఆరాంగా నిద్రలేస్తాడు. ఇంకా స్కూల్కి రెడీ అయ్యే సమయంలో అప్పుడు చూస్తాడు, బ్యాగ్లో పెన్సిల్ ఉండదు, రబ్బర్ ఉండదు, ఆ మెండర్ ఉండదు, నోట్బుక్ ఉండదు, హోంవర్క్ బుక్ ఆడబెట్టింటాడో అర్థం కాదు. అంటే అక్కడ ఏం చేస్తాం తెలుసా? అవసరాన్ని బట్టి వెతుకుతాం, అవసరాన్ని బట్టి వెతుకుతాం. పెన్సిల్ లేదా, వాడు అంటాడు పర్లేదులే మమ్మీ, నా ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాలే. అంటే ఒకవేళ పెన్సిల్ లేకున్నా వెళతాడేమో కానీ ఒకవేళ అదే బంగారం అయితే యూ గివ్ అట్మోస్ట్ ప్రయారిటీ. అసలు మనకు ఇంకా మనసే చెడిపోతుంది కదా, ఇక ఖచ్చితంగా అక్కడే మనం కూర్చొని వెతకడం ప్రారంభిస్తాం. నేను ఎందుకు చెప్తుంటానంటే, అవసరాన్ని బట్టి వెతకడం ఒకటి ఉంది, ప్రాధాన్యతను బట్టి వెతకడం ఒకటి ఉంది. నీకు అవసరమైతే వెతుకుతావు, లేకపోతే వెతకవు, లేకపోతే వదిలేస్తావు దాన్ని. ఏమవుతుందిలే పెన్సిల్ పోయింది అని చెప్పొచ్చు, ఏమవుతుంది, పెన్సిల్ పోతుంది. కానీ బంగారం వెతకడం దగ్గరకు వస్తున్నగానే దేర్ ఈస్ ఎ ప్రయారిటీ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అవసరానికి దేవుని వెతుకుతున్నావా? కష్టం వచ్చింది కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? ఏదో మీ ఇంట్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తున్నావా? అవసరతలో వెతుకుతున్నావు దేవుణ్ణి, అవసరతలో వెతుకుతున్నావు. కష్టం తీరిన తర్వాత ఇంకా దేవుడు మనకు కనపడలేదా? వీఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, చాలామంది యెహోవాను వెతుకుతారు. ఎలా వెతుకుతారు తెలుసా? అవసరాన్ని బట్టి వెతుకుతారు, అవసరాన్ని బట్టి వెతుకుతారు. దేవుని బిడలారా, నీ జీవితంలో అవసరమును బట్టి దేవునికి వెతికేటువంటి వ్యక్తివైతే నువ్వు దేవుని స్తుతించలేవు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర నుంచి నువ్వు ఫలం పొందలేవు. ఎందుకంటే యు ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దేవుని బిడలారా, ఈ నెల కొత్త నెలలోనికి ప్రవేశించాం. మరి దేవుడు అడుగుతుంటున్నాడు, ఒక నెలలో నీవు దేవునికి ఎంత ప్రాధాన్యతనిచ్చావు? నీ జీవితంలో దేవుడు ప్రాధాన్యతగా ఉన్నాడా? డబ్బు ప్రాధాన్యతగా ఉందా? దేవుడు ప్రాధాన్యతగా ఉన్నాడా? వ్యక్తులు ప్రాధాన్యతగా ఉన్నారా? దేవుడు ప్రాధాన్యతగా ఉన్నాడా? ఏది నీ జీవితంలో ప్రయారిటీగా ఉంది? యెహోవాను వెతకడం అంటే దేవునికి ప్రాధాన్యతనివ్వడం. అంటే అవసరంలో ఉన్నప్పుడే కాదు, ఆల్వేస్ యూ విల్ గివ్ ప్రయారిటీ టు గాడ్. నీ జీవితంలో ఏదో అక్కర, ఏదో వ్యాధి, ఏదో బలహీనత ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుని వెతికేటువంటి వారవైతే నీవు అవసరానికి దేవుని వాడుకుంటున్నావు. నీకు ఒక అక్కర ఉంది కాబట్టి దేవుని వాడుకుంటున్నావు. అది కాదు, ఆదివారమే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు దేవుడు నీ జీవితంలో ప్రాధాన్యతలోనికి రావాలి. ప్రాధాన్యత అంటే నాకు సమయం దొరికినప్పుడు దేవునికి సమయం ఇవ్వడం కాదు, లేకపోతే ఆదివారం కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తి అయితే యు ఆర్ నాట్ గివింగ్ ఎ ప్రయారిటీ టు గాడ్. దట్ బికేమ్ అన్ ఆప్షనల్ ఫర్ యూ. వీలైతే వద్దాం, ఆదివారం వద్దాం, లేకపోతే లేదు. ప్రాధాన్యత లేని జీవితంలో స్తుతి అనేటువంటిది ఉండదు. గుర్తుంచుకోండి, ఎవరి జీవితంలో స్తుతి ఉంటుందంటే ఎవరు దేవుని స్తుతిస్తారు, ఎవరి జీవితము దేవుని ఘనపరుస్తుంది, ఎవరి జీవితంలో దేవుడు మహిమను పొందుతాడంటే ఇఫ్ దే గివ్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి ప్రాధాన్యతనిచ్చేటువంటి వారైతే, ప్రాధాన్యతనిచ్చేవారైతే. మరి దేవుని బిడలారా, ఎప్పుడు దేవునికి ప్రాధాన్యతనివ్వాలి? ఎప్పుడు దేవుడు మన ఎదుట నుండి ఆ ప్రయారిటీని కోరుతున్నాడు? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఎప్పటికీ మొదటి స్థానం దేవునికి ఎలా ఇవ్వాలి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి మీదను. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే ఇన్ ఆల్ యువర్ వేస్. నీ మార్గాలన్నిటిలో ఆయనకు ప్రాధాన్యతని. నీ మార్గాలన్నిటిలో దేవుని బిడ్డలారా, ఉద్యోగం, ఇల్లు, లేకపోతే మన పనులు, మన బాధ్యతలు, మనకున్నటువంటి ఆయా రకాలైనటువంటి
మార్గాలు చాలా ఉంటాయి కదా. ఈ మార్గాలన్నిటిలో దేవునికి ప్రాధాన్యతనిచ్చేటువంటి వారంగా ఉండాలి. ఏదో ఒక విషయంలో కాదు, రెండు విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో, సమస్త ప్రవర్తన యందు అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యతని ఇవ్వాలి. అది దేవుడు కోరుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాలకు అనుకూలంగా దేవునికి ప్రాధాన్యతనిచ్చావా? అది నీ అవసరాన్ని బట్టి ఇస్తున్నావు, అది నీ అవసరాన్ని బట్టి ఇస్తున్నావు. కానీ దేవుడు ఆ రకంగా ఉండాలని కోరుకోవడంలా, అవసరాన్ని బట్టి కాదు, అన్ని మార్గాల్లో, అన్ని విషయాల్లో, అన్ని స్థలాల్లో గాడ్ షుడ్ బి ఆన్ ఎ ఫస్ట్ ప్రయారిటీ. దేవుడు మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరుతాడు, ప్రాధాన్యతలో ఉండాలని కోరుతాడు. యెహోవాను వెతకడం అంటే గివింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. మరి దేవునికి ఎక్కడ ప్రాధాన్యతనివ్వాలి? ఒక 3 విషయాలు, ప్రాముఖ్యమైన 3 విషయాలను గురించి మీదుట దేవుడు ఉంచాలని కోరుతుంటున్నాడు. ఈ రోజు నుంచి దేవుని యొక్క బిడలంగా ఆయనకు ఏ విషయాల్లో అత్యధికమైన ప్రాధాన్యతనివ్వాలి, అన్నిటికంటే ముందు దేవుడు ఉండాలి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. రండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్కు 1:35 బైబిల్లో వ్రాయబడింది చాలా అద్భుతంగా. అక్కడ ప్రార్థన చేయుచుండెను, అరణ్యంలో ప్రార్థన చేయుచుండెను లేదు బైబిల్లో. చూడండి 35వ వచనం, మార్కు 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు జీవితంలో ఒక ప్రాధాన్యతను, ఉదయం లేస్తుండగానే యేసు ప్రభు, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు దేనికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చావు? కాఫీగా? 1 లీటర్ నీళ్ళు తాగడమా? ఏంటి? దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? బైబిల్లో ఆయన పెందలకడని లేచాడంట, అన్నిటికంటే ముందుగా లేచాడు. ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే, అంటే ఆ దినాల్లో స్ట్రీట్ లైట్స్ ఉండవు కదా. 2025 సంవత్సరాల కిందట, 2025 సంవత్సరాల కిందట ఇంకనూ చీకటిగా ఉండగానే, చిమ్మ చీకటి ఆవరించుండగానే ఫస్ట్ దేవుడు చేసినటువంటిది ఏంటి తెలుసా? అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని బిడలారా, నాకు అనిపిస్తుంది ఉదయాన్నే లేచావంటే రాత్రి చాలా ముందుగా పడుకున్నావేమో ప్రభా, చాలా ముందుగా పడుకున్నావేమో. ఎందుకంటే ఉదయాన్నే ఎప్పుడు లేస్తారంటే, ఉదయాన్నే మన పిల్లలు లేస్తారు. ఉదయాన్నే కొన్ని సందర్భాల్లో 4-5కే పిల్లలు లేస్తారు. ఏమంటే వాడు సాయంత్రం 7 గంటల నుంచే నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోయి ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు లేచి ఉంటాడు. మరి యేసు ప్రభు అలా ఏమైనా చాలా ముందుగా పడుకొని లేచాడా అంటే చూడండి 32వ వచనం, మార్కు 1:32. సాయంకాలము ప్రొద్దుగ్రుంకినప్పుడు జనులు సకల రోగములను దయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. చాలు, ఏమనుందండి 32వ వచనం. సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు చీకటి పడుతుండగానే జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. 33 పట్టణమంతయు ఇంటి వాకిట ఉండెను. ఆ ఊరు మొత్తం ఎక్కడుందంట? యేసుప్రభు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నారు. మొత్తం ఊరే కదిలొచ్చిందండి. ఎందుకు వచ్చారంటే బైబిల్లో వ్రాయబడింది, సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చారు. ఆ ఊరు దేనికి ఫేమస్ తెలుసా? రోగాలు ఎక్కువ, దయ్యాలు ఎక్కువ. మొత్తం ఊర్లో ఉండే వాళ్ళందరూ యేసు ప్రభు ఎక్కడున్నాడు అక్కడికి వస్తే వాళ్ళందరినీ దేవుడు బాగు చేశాడంటండి. పట్టణం అంతా దేవుని దగ్గరికి వస్తే అనుకుందాం ఒక 1500 మంది అనుకుందాం, లీస్ట్ పట్టణమంతా వచ్చారనుకో 1500 మందికి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత టైం అవుతుందండి? బైబిలే చెప్తుంది సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు. అప్పుడు ప్రారంభమయ్యారంట జనాలు రావడం, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. పట్టణం అంతటిలో ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేశాడు. ఎంత అలసిపోయి ఉంటాడు. దేవుని బిడలారా, ఊరికే కూర్చొని మనం వాక్యం వింటేనే నిద్ర వస్తుంది కదా, అవునమ్మా? ఊరికి కూర్చొని వాక్యం కూర్చుంటే మనకు నిద్ర వస్తుందండి. రాత్రంతా బస్సు ప్రయాణం చేస్తాం, పడుకొని ఉంటాం, స్లీపరే బుక్ చేసుకున్న బాగా నిద్రపోయి ఉంటాం. మళ్ళీ ఉదయం అవుతుండగానే మనకు నిద్ర వస్తుంది. ఎందుకు? ప్రయాణం చేసాం. ఆ నిద్రపోయామని చెప్పాం, మనం ప్రయాణం చేసాం.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రార్థన చేసి చూడండి, యూ విల్ బి ఫిజికల్లీ టైర్డ్, యూ విల్ బి మెంటలీ టైర్డ్. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వారికి తెలుస్తుందండి, ఫిజికలీ యూ విల్ బి టైర్డ్, మెంటలీ యూ విల్ బి టైర్డ్. ఎందుకు తెలుసా? ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తన రెండిటితో ప్రార్థన చేయాలి. శరీరముతో నిలబడి ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. అండ్ ఈ మస్ట్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్. యేసు ప్రభు అంతమంది కోసం ప్రార్థన చేసిన తర్వాత, నాకు కాళ్ళు నొస్తున్నాయి, నాకు వెన్ను నొప్పి ఉంది, బ్యాక్ పెయిన్ వచ్చింది, నేను ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేయలేను అని ప్రార్థన ఎగరగొట్టి, దేవుడు అలాంటి టైర్డ్ సిచ్యువేషన్లో కూడా ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతుంటున్నాడు, ఎందుకు నువ్వు ఉదయాన్నే దేవుని దగ్గర ప్రార్థన చేయవు తెలుసా? నాకు రాత్రంతా బాగలేదు, రాత్రంతా నాకు సరిగా లేదు, రాత్రంతా అది ఇది అని చెప్పి ఉదయాన్నే ఏం చేస్తావు తెలుసా? యూ విల్ మిస్ ద ప్రేయర్. దేవుడు అంటున్నాడు, నన్ను చూడండి 32వ వచనంలో, సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది, ఉదయం ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థనకు బయలుదేరాడు. ఇక్కడ ప్రార్థనతో ప్రారంభమైంది, అందరి కోసం ప్రార్థన చేశాడు. పట్టణమంతా దేవుని బిడ్డలారా ఉంటూ ఉండగా ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి ప్రాధాన్యత ఏంటి తెలుసా? నీ జీవితంలో దేనిని బట్టి ప్రార్థనను వదిలేస్తున్నావు? నీ జీవితంలో ప్రార్థన ప్రాధాన్యత లేకపోతే నీవు దేవుని వెదగడంలా, దేవుని వెదగనటువంటి వ్యక్తివైతే దేవుని స్తుతించలేవు. నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థించలేనటువంటి వ్యక్తివైతే ఏమంటాం తెలుసా? వీఆర్ బిజీ. యేసు ప్రభు కూడా బిజీనే. 32వ వచనం నుంచి 34వ వచనం, హీ వాస్ అబ్సల్యూట్లీ బిజీ ఇన్ డూయింగ్ ద మినిస్ట్రీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఏ కారణాన్ని బట్టి ప్రార్థన నీ జీవితంలో ప్రాధాన్యత లేకపోతుంది? యేసుప్రభుని అడుగుదాం. యేసుప్రభువా, నీకు ఎన్ని గంటలు? 24 గంటలు. మనకెన్ని గంటలు? 24 గంటలు. మన జీవితంలో ప్రార్థనకి ఎలా ప్రాధాన్యతనిస్తున్నాం? యేసు ప్రభు ఎలా ప్రాధాన్యతనిచ్చాడు? అంత బిజీ షెడ్యూల్లో కూడా యేసు ప్రభు, అందుకే మనం అనుకుంటాం యేసు ప్రభు దేవుడు కదండి, ఆయనకు కాళ్ళ నొప్పులు ఉంటాయి. సమస్త విషయాల్లో మన వలె శోధించబడ్డాడు. సమస్త విషయాల్లో మన వలె శోధించబడ్డాడు. అర్థం కావడానికి చెప్తాను. కొంతమంది ప్రార్థన చేస్తారు, నా కోసం ప్రార్థన చేసే మన సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు ప్రభా. 3 సందేశాల కోసం 2 గంటలు ఒక్కొక్కసారి నిలబడితే 6 గంటలు అవుతుంది ప్రభా. సుధీర నా కాళ్ళు నొస్తుంటాయి ప్రభా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ప్రార్థన చేయడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. శిష్యులంతా కూడా అప్పుడప్పుడే వచ్చినటువంటి వాళ్ళు. అంటే యేసు ప్రభువుకు కూడా బలహీనతలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడం ఆగిపోలేదు. నీ జీవితంలో దేన్ని బట్టి ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటావు? ఉదయాన్నే ఎందుకు ప్రార్థనకు దూరం అవుతున్నావు? యెహోవాను వెతుకుతేనే నీకు నీ నోట స్తుతి ఉంటుంది. దేవుని దగ్గర ప్రార్థన చేయకపోతే దేవునికి నీ సమయాన్ని ఇవ్వని జీవితము. ఉదయాన్నే మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యతలో, దేవా ఇది నా సమయం నీకు ఇస్తున్నాను ప్రభా అని దేవునికి సమయాన్ని ఇచ్చేటువంటి వారి జీవితాల్లో వాళ్ళ పెట్టుబడి దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే 24 గంటల్లో మొట్టమొదటి సమయం దేవుని దగ్గర నువ్వు పెట్టుబడి పెడితే మిగిలిన సమయం అంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా, నీ రోజు దేనితో ప్రారంభం కావాలి? దేనితో ప్రారంభం కావాలి? ఇట్ షుడ్ నాట్ బి స్టార్టెడ్ విత్ ద సిప్ ఆఫ్ ఎ కాఫీ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి స్టార్టెడ్ విత్ ద న్యూస్ పేపర్ ఆర్ ఎ సెల్ ఫోన్. గుర్తుంచుకోండి, మన జీవితంలో దేవుడు నీ ప్రాధాన్యత అయితే, యెహోవాను వెదికే వ్యక్తివైతే, నీ జీవితంలో స్తుతులు ఉండాలి అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తివైతే నీవు దేవుని వెదకాలి. కీర్తనలు 5వ కీర్తనలోనికి వస్తాం. అక్కడ ఒక కీర్తనకారుని యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. 5వ కీర్తన 3వ వచనం. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అబ్బా, ప్రార్థన ఎలా ఉందంట? నిద్రమబ్బులో చేసే ప్రార్థన కాదు అది. ఏదో కళ్ళు మూసుకొని ఏదో ముసుగేసుకొని ఏదో చెయ్యాలి కాబట్టి చేసే ప్రార్థన కాదు. ప్రార్థన ఎలా ఉందంట? యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. మనసులో ప్రార్థన కాదు, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటారంటే, బ్రదర్ ఎందుకో ప్రార్థన చేసినా మా తలుపులు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాయి బ్రదర్. ఎందుకు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా? నువ్వు మౌనంగా ఇట్లా కళ్ళు మూసుకుంటానే ఏం కనపడుతుంది తెలుసా? ఫస్ట్ వాళ్ళు ఇట్లా అన్నారే, ఈరోజు ఇది ఉందే అది ఉందే. నీ యొక్క మైండ్ ట్యూన్ కావాలి అంటే స్టార్ట్ విత్ అ లౌడ్ ప్రేయర్. గట్టిగా ప్రార్థన చేయి. నీ మనసులో ఏకాగ్రత వస్తుంది. చిన్నప్పుడు మీకు ఎట్లా నేర్పించారండి చదువు?
నాకు ఎట్లా నేర్పించారు తెలుసా? క్లాస్లో ఒకడు నిలబడి వాడు అంటాడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, వాడు మొత్తుకుంటాడు, అందరం మాకు గట్టిగా అరుస్తాం. ఇంకా మనకు నచ్చినటువంటి టేబుల్ ఉందండో 10 ones ఆ టేబుల్ ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకు గట్టిగా ఎందుకు చెప్తామంటే వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ మొత్తం కాన్సన్ట్రేట్ అవుతుందండి. ప్రార్థనలో నీకు ఏకాగ్రత రావాలి అంటే ఉదయ ప్రార్థనలో మరి ముఖ్యంగా నీ కంఠస్వరము దేవునికి వినబడాలి. నీ కంఠస్వరము దేవునికి వినబడాలి. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు అంటాడు ఉదయముననే నా కంఠస్వరము నీకు వినబడును. రెండవదిగా అంటున్నాడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఏమా ఈరోజు మధ్యాహ్నం మీ ఇంట్లో బిర్యానీ చేయాలి, మటన్ బిర్యానీ చేయాలి, అప్పుడప్పుడు రెడీ చేస్తారా, ముందే సిద్ధం చేసుకుంటారా? ఒకవేళ వచ్చి మటన్ బిర్యానీ చేయమన్నాడు అనుకో మీ ఇంటాయన, ఇప్పుడా చెప్పేది ఏం సిద్ధం చేసుకున్నాం, ఏముంది? బిర్యానీ చేయాలంటే మామూలా చేసే తెలుస్తుంది నీకు, ఏవేవో అంటాం. ఎందుకు తెలుసా? అది సిద్ధం చేయాలి అంటే చాలా ముందుగానే సిద్ధం చేయాలి. ఇప్పుడు ప్రార్థన ఏ రకంగా ఉంటుంది తెలుసా? కళ్ళు మూసుకొని ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా మనసులో ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈరోజు అంతట్లో ఉండి ప్రభువా సహాయం చేయి. ఏం సిద్ధం చేసావు? ప్రార్థన అలవాటైన ప్రార్థన చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, అందుకే ఒక దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా? బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద డే, మీరు ఆ దినంలో ప్రవేశించి పని చేయకముందు ముందుగానే దేవునితో పాటు ఆ దినంలోనికి ప్రవేశించండి. గొప్ప దైవ సేవకులు ఉండేటువంటి లక్షణం ఏంటంటే కొత్త రోజులోనికి వాళ్ళు ప్రవేశించి ప్రార్థన చేసి పడుకుంటారండి. ఉదయాన్నే లేస్తారు. అంటే వాళ్ళ జీవితంలో ఉదయాన్నే కొన్ని సందర్భాల్లో ఏదో ఆబ్లిగేషన్స్ ఉన్నాయనుకుందాం, ముందుగానే ప్రార్థనతో సిద్ధపడతారు. దేవుని బిడలారా, యెహోవాను వెదికే వ్యక్తివైతే నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ఉదయాన్నే నీ ప్రాధాన్యతలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, ఈరోజు మాతో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు. మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని యెహోవాను వెదుకువారు నిత్యము స్తుతించుదురు. దేవుని వెదికేటువంటి వారంగా ప్రాధాన్యతను మేము చూడాలి. ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాం, దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం అనేటువంటి దాని విషయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎక్కడ మా సమయాన్ని మీకు ఇవ్వలేకుండా తండ్రి సమయాన్ని దొంగిలిస్తున్నామేమో దేవా. నిర్ణయాల్లో మీకు ప్రాధాన్యతనివ్వకుండా మనుషులు, బంధువులు, స్నేహితులు, ఆచారాలు, సాంప్రదాయాలు, క్యాలెండర్లు చూస్తూ మా నిర్ణయాలు మారిపోతున్నాయేమో ప్రభా. మన్నించండి నాయన, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక దేవా. మా నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాలు, ప్రార్థన లేని నిర్ణయాలుగా ఎక్కువ ఉంటున్నాయి నాయన. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో ప్రథమం, మొట్టమొదటిగా మా ఇన్కంలో నిన్ను ఘనపరిచే వారంగా చేయండి ప్రభా. దేవా, డబ్బు విషయంలో నీకు ప్రాధాన్యతనిస్తుముగాక. డబ్బు కాకుండా మా జీవితాల్లో డబ్బు దేవుడు కాక, డబ్బును వెదికేటువంటి వారంగా కాక యెహోవాను వెదికే వారంగా మేము మార్చబడుదుముగాక. నైనా మీరే మమ్మల్ని దర్శించండి, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.